బలోపేతం మాట దేవుడెరుగు, ఉన్న నేతలు కూడా ఎగిరిపోతున్నారు. గత ఎన్నికల్లో వచ్చిన కాస్తో కోస్తో ఊపును కంటిన్యూ చేయడంలో పార్టీ నేతలు బొక్కబోర్లా పడుతున్నారు. పేరుకు పెద్ద లీడర్లే ఉన్నా పార్టీ ప్రగతి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు తయారవుతోంది అక్కడ. దాంతో పార్టీలో కొందరు సైలెంట్ అయిపోతే ఇంకొందరు రెక్కలు కట్టుకొని ఎగిరిపోతున్నారు. దీనికి అంతటికీ కారణం ఎవరు? పార్టీలో ముందు నుంచి ఉన్న సీనియర్లా, పక్క పార్టీ నుంచి పెత్తనం చేస్తున్నవారా? ఇప్పుడు ఆ పార్టీలో ఇదే చర్చంతా. అసలింతకీ పార్టీలో ఏం జరుగుతోంది? 2014 ఎన్నికల్లో మోడీ చరిష్మా, టీడీపీతో పొత్తు పుణ్యమా అని ఏపీలో కమలం పార్టీకి కొత్త రెక్కలొచ్చాయి. 4 ఎమ్మెల్యేలు, 2 ఎంపీలుగా గెలిచారు. ఇలా గెలిచిన 4 ఎమ్మెల్యేల్లో 2 మంత్రులుగానూ వ్యవహరించారు. సుమారు 3.5 పాటు ఏపీలో అధికారాన్ని చెలాయించారు. అయినా ఇప్పుడు బీజేపీ పరిస్థితి ఏపీలో నానాటికి తీసుకట్టు అన్నట్టుగా మారుతోంది. గెలిచిన 4 ఎమ్మెల్యేల్లో 2 ఎమ్మెల్యేలు పక్కచూపులు చూస్తున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. వీరిలో రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ పవన్ నేతృత్వంలోని జనసేనలో చేరడానికి రంగం సిద్ధం చేసుకోగా, విశాఖ నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కూడా టీడీపీ వైపు చూస్తున్నట్లు చెప్తున్నారు. విష్ణుకుమార్ రాజు వస్తే పార్టీలోకి తీసుకోవడానికి టీడీపీ కూడా సిద్ధంగానే ఉన్నట్లు సమాచారం. అలాగే కాంగ్రెస్ కండువాతో కేంద్ర మంత్రిగా వ్యవహరించిన పురంధేశ్వరి కూడా బీజేపీని వీడేందుకు దాదాపు నిర్ణయం తీసుకున్నట్లే కనిపిస్తోంది. తన కుమారుడి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పురంధేశ్వరి ఫ్యాన్ కిందకు వెళ్లడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇక ఆ పార్టీకి చెందిన ఎంపీ కంభంపాటి హరిబాబు, మాజీ మంత్రి కామినేని శ్రీనివాసరావు వంటి నేతలు సైలెంట్ అయిపోవడం చర్చనీయాంశంగా మారింది. మరో ఎంపీ తనయుడు కూడా జగన్తో టచ్లో ఉన్నట్లు చెప్తున్నారు. ఇదంతా చూస్తుంటే అందివచ్చిన అవకాశంతో బురదలో కమలంలా వికసించాల్సిన కమలం పార్టీ టీడీపీతో పొత్తు చెడడంతో ఇప్పుడు బురదలో కూరుకుపోతున్నట్లు కనిపిస్తోంది. ఏపీలో తమ పార్టీ పరిస్థితి ఈ విధంగా మారడానికి కారణం ఎవరు? దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఇప్పుడు ఇదే బీజేపీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది. గత కొన్ని రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలను ఆ చర్చల్లో ఏకరువు పెడుతున్నారు ఏపీ కమల్నాథులు. దీనికి అంతటికి కారణం బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణే అనే మాట పార్టీ శ్రేణుల్లో బలంగా వినిపిస్తోంది. కన్నా లక్ష్మీనారాయణ పార్టీ అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన తొలినాళ్లలో పార్టీలో కొందరిని చేర్చుకునే ప్రయత్నాలు కొంతమేర చేసినా ఆ తర్వాత ఈ చేరికల వ్యవహారంపై పెద్దగా ఫోకస్ పెట్టలేదని అంటున్నారు. పైగా పార్టీలో అందరినీ కలుపుకుని వెళ్లడంలో కూడా కన్నా విఫలమవుతున్నారనే విమర్శ వినిపిస్తోంది. గతంతో పోల్చుకుంటే టీడీపీని టార్గెట్ చేసుకునే విషయంలో కన్నా లక్ష్మీనారాయణ చాలా వరకు సక్సెస్ సాధించారనే భావన వ్యక్తమవుతున్నా అదే స్థాయిలో పార్టీని బలోపేతం చేసే విషయంలో అంతగా ఫోకస్ పెట్టారా అంటే డౌటేనని చెప్పాలి. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీగా బీజేపీని ఏపీలో బలోపేతం చేసేందుకు ఎన్నో అవకాశాలున్నా వాటిని కన్నా పూర్తి స్థాయిలో వినియోగించుకోవటం లేదా అనే చర్చ జరుగుతోంది. ఇక పార్టీలో చేరిన ప్రముఖులను పూర్తి స్థాయిలో వినియోగించుకోవడంలోనూ జాతీయ స్థాయిలో జరుగుతున్న పరిణామాలను అందిపుచ్చుకునే అంశాల్లోనూ కన్నా టీం విఫలమవుతుందనే భావన వ్యక్తమవుతోంది. మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు హైదరాబాద్లో అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరారు. పార్టీలో చేరకముందు మాజీ సీఎస్ హోదాలో ఐవైఆర్ కృష్ణారావు ప్రభుత్వాన్ని, చంద్రబాబును బాగా ఇబ్బంది పెట్టారు. అలాంటి ఐవైఆర్ను పార్టీ అవసరాల కోసం ఎందుకు వినియోగించుకోలేకపోతున్నారనే అంశం తమకే అంతుబట్టడం లేదని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇక తాజాగా కేంద్రం ఓబీసీ రిజర్వేషన్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్లను కట్టబెడుతూ పార్లమెంట్లో బిల్లు కూడా ఆమోదం పొందింది. కానీ దాన్ని ఏపీలో బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో బీజేపీ పెద్దగా దృష్టి సారించినట్లు కనిపించడం లేదు. సహజంగా బ్రాహ్మణ, వైశ్య వర్గాలతో పాటు ఇతర అగ్రవర్ణాలకు చెందిన అర్బన్ ఓటర్లు బీజేపీ పట్ల కొంత సాఫ్ట్ కార్నర్తో ఉంటారు. వారిని ఆకట్టుకునే దిశగా ఓబీసీ రిజర్వేషన్ల అంశం ఉన్నా దాన్ని ఆ వర్గాలకు చేరువ చేయటంలోనూ దీన్ని ఓన్ చేసుకునేందుకు కన్నా సారథ్యంలోని బీజేపీ చేసిన కృషి అంతగా కనిపించడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
మరోవైపు కీలకమైన కాపు రిజర్వేషన్ల అంశం గురించి కన్నా ఒక్క మాట కూడా మాట్లాడకపోవడాన్ని పార్టీ నేతలు తప్పుపడుతున్నారు. కాపు రిజర్వేషన్ల డిమాండ్ రాష్ట్రంలో బలంగా వినిపిస్తోంది. ఆ క్రమంలో ఓబీసీ రిజర్వేషన్లు అమల్లోకి తెస్తున్న సందర్భంలో కాపు రిజర్వేషన్ల అంశాన్ని ప్రస్తావించి ఉంటే బాగుండేదనే భావన వ్యక్తమవుతోంది. వచ్చే ఎన్నికల్లో కాపు సామాజిక వర్గం కీలకంగా మారనున్న తరుణంలో కాపు రిజర్వేషన్ల అంశాన్ని ప్రస్తావించడమో దానికోసం కృషి చేయడమో చేస్తే పార్టీకి కొంత ప్లస్ అయ్యేది కదా అన్న చర్చ పార్టీలో జరుగుతోంది. రాజకీయంగా అడ్వాంటేజ్ సాధించే దిశగా ప్రణాళికలు సిద్ధం చేసుకోలేకుంటే ఎలా అని అంటున్నారు కొందరు నేతలు. సమయం అంతా ప్రత్యర్థి పార్టీపై విమర్శలు చేయడానికే సరిపోతోందని, పార్టీ బలోపేతం మీద దృష్టి పెట్టకుండా వెళ్లేవారిని కట్టడి చేసే ప్రయత్నాలు చేయకుంటే ఏపీలో పార్టీ మనుగడ సాగించేదెలా అని తెగ ఇదైపోతున్నాయి బీజేపీ శ్రేణులు.